తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణారావు, ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు, జిల్లా స్థాయి పాలనపై ఈ సదస్సులో సీఎం కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జిల్లాల వారీగా సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీస్తూ ఉన్నారు. అన్ని జిల్లా స్థాయి పాలనలో కూడా వేగం పెంచాలి అని అంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. జిల్లాలో సాధారణంగా ధాన్యం సేకరణ, ఇళ్ల పట్టాలపై కూడా కలెక్టర్లతో చర్చ జరిపారు. ఎవరికైతే వర్గాలు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా అవి అమలు చేయాల్సిందిగా కూడా కలెక్టర్లకు సూచనలు చేస్తూ ఉన్నారు. పెండింగ్లో ఉన్న వర్క్స్ కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరుతూ ఉన్నారు. జిల్లాల వారీగా కూడా సమీక్ష జరుపుతూ ఉన్నారు. జిల్లా స్థాయి పాలనలో ఇంకా వేగం పెంచాలనంటూ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లా కలెక్టర్లు, అలాగే మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి అందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కలెక్టర్లు, ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు చేపట్టాల్సిందిగా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సదస్సులు దాదాపుగా కొన్ని రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం 99 రోజుల పాటు ఈ సదస్సులన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. మొత్తం ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి వాసు ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనతో. వాసు, ఇవాల్టి నుంచి ప్రారంభమైంది కలెక్టర్ల సమావేశం. సో దీని ఒక మ్యారథాన్ గా తీసుకెళ్లబోతూ ఉన్నారు. జిల్లాలలో పథకాలు అమలుతో పాటు పాలనను కూడా వేగవంతం చేయాలి అని చెప్పి దిశానిర్దేశం చేసినట్టుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. ఇవాల్టి ఎజెండా ఏంటి అన్నది, పొద్దు నుంచి జరిగింది ఏంటి, ఇవాళ పోస్ట్ లంచ్ తర్వాత ఏం జరగబోతుందో ఒకసారి చెప్పండి. ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే అంశానికి సంబంధించి 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, సిఎస్ తో పాటు ఇతర అధికారులు, మరోపక్క సీనియర్ మంత్రులు కూడా అందరూ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ సదస్సులో కూడా కలెక్టర్లతో సిఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కూడా త్వరలోనే జరగబోయేటువంటి జనగణన అంశం పైన కూడా దిశానిర్దేశం చేశారు. పూర్తిగా డిజిటలైజేషన్తో కూడా జనగణన జరగబోతా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం అధికారులతో భేటీ అయ్యారు. అయితే 99 రోజుల ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి నివేదిక అంశానికి సంబంధించి కూడా అధికారులు వివరిస్తూ ఉన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, గ్రామాలు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించి అంటే రేపటి నుంచే ఈ నెల 10 వరకు కూడా పచ్చదనం పరిశుభ్రత పేరుతో కూడా గ్రామ పంచాయతీల్లో ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, మున్సిపాలిటీలలో 12 అంశాలకు సంబంధించి అభివృద్ధి, ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మున్సిపల్ కార్యవర్గాలు కొలువుతీరిన నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి మున్సిపాలిటీలో అవసరం ఉంది, పార్కుల అభివృద్ధితో పాటు శానిటైజేషన్తో పాటు మంచినీటి, కరెంటు అవసరాల ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాటిపైన ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చినటువంటి టార్గెట్స్ను అనుకున్న దానికి ముందే రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఇక కలెక్టర్లతో పాటు అధికారులు ఏదో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయాలి. తద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్స్, ప్రజలకు అవసరమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే వేసవి కాలానికి సంబంధించి నీటి ఎద్దడి కావచ్చు, మరోపక్క విద్యుత్ సమస్యలు కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న అంశానికి సంబంధించి 99 రోజుల ఒక ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో యాక్షన్ ప్లాన్ను పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లే అంశానికి సంబంధించి మంత్రులు, సీఎంతో పాటు అధికారులు భేటీ అయ్యారు. ఒక కీలక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే మరోపక్క ముఖ్యమంత్రి మరికొన్ని కీలక సలహాలు, సూచనలు ఇప్పటిదాకా అధికారులు తయారు చేసినటువంటి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో 4 మంత్రుల క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపైన వేయడం జరిగింది. సబ్ కమిటీ రూపొందించినటువంటి ఏదైతే ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్తో పాటు అధికారులకు ఇప్పటిదాకా సిఎస్ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, మరోపక్క ఈ 99 రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పౌరులతో పాటు నగర వాసుని కూడా అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి.
పరిశుభ్రత పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలతో పాటు పచ్చదనం అంశాలతో పాటు ఈ పొల్యూషన్ కంట్రోల్ అంశాలతో పాటు అనేక కీలక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ పైన పూర్తి స్థాయిలో అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి దాంట్లో మార్పులు చేర్పులకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క యాక్షన్ ప్లాన్ సంబంధించి అమలుకు సంబంధించి అంటే అధికారులు కొంతమంది అధికారుల తీరుకు సంబంధించి ముఖ్యమంత్రికి ఇప్పటికే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అందాయి. ఎవరైతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయడం లేదో వాళ్లకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఇప్పటికే సిఎస్ సిద్ధం చేశారు, సీఎంఓ కార్యాలయం సిద్ధం చేసింది. కాబట్టి కొంతమంది అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. వాళ్ళపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ అధికారుల తీరుపైన కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రతి నెల ప్రతి ఐఏఎస్ అధికారి పైన కూడా నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు తన ముందు ఉంచాలి. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కూడా ప్రజా సమస్యలపైన పని చేయాలి అని చెప్పారు. కొంతమంది అధికారులు జిల్లాలో ఉండకుండా హైదరాబాద్లో తిష్ట వేస్తూ ఉన్నారు. కేవలం ఇంపార్టెంట్ పని ఉంటేనే జిల్లాలకు వెళ్తూ ఉన్నారు. అధికారులు కూడా కేవలం సచివాలయానికి పరిమితం అవుతూ ఉన్నారు. జిల్లాల పర్యటన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయా శాఖలపైన సమీక్ష చేయాలి. కానీ కొంతమంది అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి మంత్రుల దగ్గర నుంచి సీనియర్ అధికారుల నుంచి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల ప్రజాపాలన జరిగిపోయింది. రాబోయే కాలంలో కూడా ప్రజాపాలన ఎలా ఉండాలి, ప్రజల అయితే వాసు ఇవాళ ఉదయం నుంచి కూడా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ముఖ్యమైన నేతలందరూ కూడా పాల్గొని ఉన్నారు. ఇవాళ ఒక్క రోజే డే లాంగ్ ప్రోగ్రామా లేకపోతే ఈ 99 రోజుల పాటు ఎవరికైనా కేటాయించారా, మంత్రులకు కేటాయించారా బాధ్యతలు, పలానా జిల్లాలకు సంబంధించి వీళ్ళు చూడాలి అని చెప్పి, లేకపోతే మొత్తం అంతా కూడా క్రోడీకరించి ఆయన దగ్గరే చూస్తారా? ఎస్, ప్రతి శాఖకు సంబంధించి ఎందుకంటే రాష్ట్ర పాలనా విభాగంలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తేనే ఇటు నగరాలు కావచ్చు గ్రామాలు కావచ్చు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని శాఖల అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రస్తుతం ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మొదటగా చూసినట్టయితే మనం తెలంగాణకు సంబంధించి 6 నుంచి ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. దీంట్లో చూసినట్టయితే ఈ నెల 4 నుంచి 10 వరకు గ్రామాలకు సంబంధించి స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి అంశంపైన పనిచేయాలి. అంటే పూర్తిగా కూడా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మొత్తం కూడా స్వచ్ఛదనంతో ఉన్నటువంటి ఇప్పటిదాకా పేరుకుపోయినటువంటి చెత్త కావచ్చు, మురికాలలు కావచ్చు, బావులు కుంటలు చెరువులకు సంబంధించినటువంటి పూడికతీతలు కావచ్చు, మిగతా అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా స్వచ్ఛదనాన్ని పాటించాలి, మరోపక్క పచ్చదనాన్ని పెంచాలి అన్న అంశంపైన దాదాపు వారం రోజుల పాటు మొత్తం యంత్రాంగం మొత్తం కూడా గ్రామాల్లో ఉండాలి అన్న అంశానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి మొదట ప్రియారిటీ ఏదైతే ఇటీవల కాలంలో మున్సిపాలిటీలకు సంబంధించి 12 అంశాలపైన మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఎజెండా సిద్ధమైంది. దాంట్లో భాగంగా కూడా మున్సిపాలిటీల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ 12 అంశాలకు సంబంధించిన అభివృద్ధి ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇక పూర్తిగా కూడా జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మొత్తం ఆహార నిల్వ కేంద్రాలు 216 ఆహార నిల్వ కేంద్రాలు నిర్మించాలి అన్న అంశాన్ని కూడా టార్గెట్గా చేసుకోవడం జరిగింది. 1000 కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామ పంచాయతీల్లో కూడా 1000 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి 99 రోజుల అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక 100 గ్రామ పంచాయతీల బిల్డింగ్స్ ఇప్పటిదాకా ఎక్కడైతే గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఎక్కడైతే లేవో అక్కడ 1000 గ్రామ పంచాయతీల నిర్మాణమే లక్ష్యంగా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. ఇక అంగన్వాడీ కేంద్రాలు 1505 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఎక్కడైతే గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు లేవో అక్కడ ఏర్పాటు చేయాలి. అంటే ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రైవేటు కార్యాలయాల్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఖాళీ చేయాలి, ఖచ్చితంగా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ప్రభుత్వ ఆఫీసులు కొనసాగాలి అన్న అంశానికి సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆ యంత్రాంగం కొనసాగుతుంది. కాబట్టి ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో కూడా పూర్తి స్థాయిలో గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి చాలా ప్రణాళికాబద్ధంగా అనుకున్న సమయానికి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విధంగా పనిచేయాలి. దీనికి ప్రతి ఒక్క అధికారి మంత్రులతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని కూడా టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ముందుకు పోవాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ 99 రోజుల యాక్షన్ ప్లాన్ పైనే ప్రస్తుతం మరొక సాయంత్రం 6 గంటల దాకా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ప్రజా పాలనను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడానికి అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయపరుస్తూ ప్రజా పాలనను తీసుకెళ్లడానికంటూ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.